న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు వైబ్లెస్ సెక్యూరిటీ అందించింది కేంద్ర ప్రభుత్వం. సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్ చెప్పండి, అయితే మాధవీలతకి వైబ్లెస్ కేటగిరీలో సెక్యూరిటీ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి? గిరిజ అంటే ప్రధానంగా మాధవీలత పోటీ చేస్తున్నటువంటిది హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఢిల్లీ నెంబర్ 1 గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అక్కడ ఆమెకి అపోనెంట్ గా ఉన్నది ఎంఐఎం అధినేత ఓవైసీ. అట్లాగే న్యాచురల్ గా ఎవరైతే క్యాండిడేట్స్ గా పోటీ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం భద్రత కల్పిస్తుంది. అయితే పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తోంది ఆమె, అందువల్ల ఆమెకి ఇంత క్రితమే సెక్యూరిటీ ఇచ్చారు. అయితే పాత బస్తీ అనేది చాలా నటోరియస్ గా ఉంటుంది కాబట్టి అక్కడ ఏదైనా ఇబ్బంది జరగచ్చు. చాలా చోట్ల కార్లు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కేవలం నడుచుకుంటూనే చాలా చోట్ల తిరగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అనేక చోట్ల గల్లీలుగా ఉంటాయి. నిజానికి ఏం చెప్తారంటే, ఒకసారి ఆ గల్లీలో కనుక చిక్కుపడితే బయటికి రావడానికి మనం అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం అని కూడా చెప్తూ ఉంటారు. అంత డీప్ అయినటువంటి గల్లీలు ఉంటాయి, ఏం అర్థం కానటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి చోట్ల ఎవరైనా అటాక్ చేయొచ్చు, లేదా ఏదైనా అనేక రకాలైనటువంటి ఇంటర్వ్యూల్లో కానీ లేకపోతే ప్రసంగాల్లో కానీ అటు ఎంఐఎం పార్టీ మీద లేకపోతే హిందూ వ్యతిరేక శక్తుల మీద చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తూ మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఆమెకి డెఫినెట్ గా ప్రమాదం ఉంటుంది అని చెప్పి భావించడం వల్ల ఆమెకి హై సెక్యూరిటీ కల్పించారు. వైప్లస్ సెక్యూరిటీ ప్రస్తుతం ఆమె కల్పించినటువంటి సెక్యూరిటీ. ఈ వైప్లస్ సెక్యూరిటీలో మొత్తం 11 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళలో 6 సిఆర్పిఎఫ్ సిబ్బంది, అది కూడా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు ఉంటారు. కానీ మామూలు పోలీసులు ఉండరు, సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి అవి. ఈ 6 కూడా ఆమెను అనుక్షణం ఆమెతో వెన్నంటి ఉంటారు. మిగిలిన 5 కూడా ఆమె ఇంటి వద్ద కూడా కాపలా ఉంటారు. ఇంటి దగ్గర ఎవరు చొరబడకుండా లేకపోతే ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళంతా కాపాడుతూ ఉంటారు. ఈ రకమైనటువంటి సెక్యూరిటీ కల్పించారు. సాధారణ విషయంలో ఇటువంటి సెక్యూరిటీ ఉండకపోవచ్చు. ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి ఈటెల రాజేందర్ లో కానీ రాజేందర్ కి కానీ అట్లాగే ధర్మపురి అరవింద్ ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ నిజామాబాద్ నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఆయనకి కానీ ఈ రకమైనటువంటి వైప్లెస్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, వాళ్ళకు ఉన్నటువంటి థ్రెట్ దృష్ట్యా. అంటే మాధవీలతకు కూడా థ్రెట్ ఉంటుంది అనేది సాధారణంగా ఊహించగలిగినటువంటి అంశమే. ఎందుకంటే పోటీ చేస్తోంది ఎంఐఎంతో, ఎంఐఎం అధినేతతో పోటీ పడుతోంది. మాట్లాడుతున్నదంతా కూడా హిందుత్వ, అట్లాగే హిందుత్వానికి వ్యతిరేకించే వాళ్ళ మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తున్నారు ఆవిడ. ఇటువంటి అన్ని పరిస్థితుల్లో పాత బస్తీలో పర్యటించాలి కాబట్టి ఆవిడ ఒక అభ్యర్థిగా అట్లాంటి చోట తిరిగేటప్పుడు ఆమె మీద ఏదైనా అటాక్ జరగచ్చనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి భద్రత కల్పించినట్టుగా మనం భావించవచ్చు. గిరిజ సార్, ప్రజెంట్ మాధవీలత చేస్తున్న అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ లో తనైతే పోటీ చేస్తుంది అభ్యర్థి ఓవైసీపై. సో తను చేస్తున్న ప్రచారం ఎలా జరుగుతుంది అంటారు బీజేపీకి సంబంధించి? ప్రచారం చాలా బాగా జరుగుతుంది. ప్రచారం ఆవిడ బాగా డీప్ గా ఇంటీరియర్ గా లోపలికి వెళ్ళి చేస్తున్నారు. ఆవిడ చాలా కాలం పాటు ఆవిడకి పాత పరిస్థితితో ఆవిడకి అనుబంధం ఉంది. చాలా కాలం ఆవిడ అక్కడ ఉన్నారు. అక్కడ ఉండేటటువంటి పేద ప్రజలందరితో కూడా ఆవిడకి చాలా సాన్నిహిత్యం ఉంది. వాళ్ళందరికీ తన ట్రస్ట్ ద్వారా ఆవిడ అనేక రకాలైనటువంటి సహాయాలు చేసినటువంటి సందర్భాలు చూసాం. అలాగే ఆవిడకి సంబంధించినటువంటి విరించి హాస్పిటల్లో కూడా చాలా వరకు ఎవరైతే పేదలు, పాత బస్తీకి చెందినటువంటి పేదలు, ముస్లిం మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వచ్చినటువంటి అనేక రకాల సమస్యలకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆవిడకి పాత బస్తీతో చాలా మంచి అనుబంధం ఉంది కాబట్టి ఆవిడ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అట్లాగే అక్కడ ఒక భారీ యజ్ఞాన్ని కూడా ఆవిడ నిర్వహించారు పాత బస్తీలో. అట్లాగే అనేక కార్యక్రమాలు ఆవిడ అక్కడ చాలా కాలం నుంచి ఆవిడ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆవిడ అక్కడ ఉన్నటువంటి వాతావరణంతో, అక్కడ ఉన్నటువంటి మనుషులతో ఆవిడ కూడా చాలా అనుబంధం ఉంది. అనేక రకాల హిందూ దేవాలయాలు పాత బస్తీలో ఉన్నాయి, శిథిలమైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి కూడా ఆవిడ చాలా రకాలైనటువంటి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ టెంపుల్స్ కి వెళ్ళి అక్కడ పూజలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ రకంగా ఆవిడ పూర్తిగా పాత బస్తీతో మమేకమై ఉన్నారు. అందువల్ల ఆవిడ ప్రచారం చక్కగా బాగా సాఫీగా జరిగిపోతుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ఉండడం కోసమే ఈ రకమైనటువంటి వైప్లెస్ సెక్యూరిటీని ఆవిడకి కల్పించారు. గిరిజ, థాంక్స్ ఫర్ ది అప్డేట్ సార్.